ఆపరేషన్ సింధూర్ పై ఇన్నాళ్లు బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు అసలు నిజాన్ని అంగీకరించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో దాయాది పాకిస్తాన్ వణికిపోయింది. పాక్లోని కీలక వైమానిక స్థావరాలను మన క్షిపణులు ధ్వంసం చేశాయి. అయితే ఈ నష్టంపై ఇన్నాళ్లు బుకాయిస్తూ వస్తోన్న పాక్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టింది. నూర్ ఖాన్ ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2:30 ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తెలిపారన్నారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని తెలిపారు. दरमियानी रात में तकरीबन 2:30 बजे सिपा सलार जनरल सैयद आसिम मुनीर ने मुझे सिक्योर फोन पे मुझे बताया कि वज़ीर-ए-आज़म साहब, हिंदुस्तान ने अपने बैलिस्टिक मिसाइल अभी लॉन्च किए हैं, एक नूर खान एयरपोर्ट पे गिरा है और कुछ और दूसरे इलाकों में गिरा. ఇదే సమయంలో పాక్ ప్రధాని శాంతి వచనాలు సైతం వల్లించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటికీ 3 సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ కాశ్మీర్ సహా అన్ని సమస్యలను చర్చలు పరిష్కరించుకోవాలని అన్నారు. లేకుంటే ప్రశాంతంగా ఉండలేమంటూ నీతి వ్యాఖ్యలు పలికారు. Always argued that we want peace in the region because we have fought 3 wars and it solved nothing, rather brought more poverty, unemployment and other problems on both sides. So the lesson is that we have to sit down on the table like peaceful neighbors and settle our outstanding issues, including Jammu and Kashmir. If we want permanent peace, then we need permanent solutions of Jammu and Kashmir, water,